కూటమి ప్రభుత్వం ఒక ఆశ రేకెత్తించింది ఏమని జిల్లాలు ఇస్తామన్నారు. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అయితే ఒక స్ట్రాటజీ ఉండింది ఏమని పార్లమెంటు నియోజకవర్గం. కానీ మీకు ఏం లేకుండా జిల్లాలు అన్నప్పుడు అన్ని అర్హతలు ఉన్న ప్రతి ఒక్క కేంద్రం కూడా జిల్లాని కావాలని కోరుకుంటుంది. అదే ముఖ్యంగా మన ఆదోని ప్రాంతం అనేది అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రాంతము. ఇక్కడ 5 నియోజకవర్గ ప్రజలు అయితే చెప్పాలంటే చాలా దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. ఇక్కడ విద్య లేదు, వైద్యం లేదు. వైద్యపరంగా చెప్పాలంటే ఇక్కడ ప్రాంతీయ వైద్యాలయం ఉంది, కానీ ఒక డెలివరీ చేయాలంటే మనకు కర్నూలు రెఫర్ రాస్తారు. మీరు ప్రైవేట్ హాస్పిటల్ చూడండి, రోజు ఎన్ని డెలివరీలు అయితే. గవర్నమెంట్ హాస్పిటల్ మీరు చూడండి ఎన్ని డెలివరీలు అవుతాయి. కానీ అటువంటి చాలా బీద పరిస్థితిలో కర్నూలు వెళ్ళాలంటే చాలా అవస్థపడాల్సి వస్తుంది. విద్యాపరంగా చూస్తే ఇక్కడ మనకు రాష్ట్రంలోనే 2వ స్థానంలో మన కోసి ప్రాంతం, ఆదోని ప్రాంతం ఉంది. మా ఎమ్మెల్యే గారు కూడా విద్యాపరంగా వెనుకబడింది. మహిళలకు ఇక్కడ చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేస్తారు, ప్రెగ్నెన్సీ అవుతున్నారు. ఆరోగ్య సమస్యలు మన ముఖ్యమంత్రి గారు 3 రోజుల కింద చర్చించడం జరిగింది. మరి ఇవన్నీ సమస్యలు ఎందుకంటే విద్య లేకపోవడమే. విద్య ఎందుకు లేదంటే ఇక్కడ అంతా ఆర్థిక పరిస్థితి చాలా దుర్బలంగా ఉంది. మన ముఖ్యమంత్రి కుమారుడు అయినటువంటి లోకేష్ గారు ఇక్కడ పాదయాత్ర చేసినారు. ఆయన చూసినాడు, ప్రత్యక్షంగా చూసి ఎక్కడికి వెళ్తున్నారు వీరంతా లారీలో అంటే స్విగ్గీ అంటే ఏమన్నాడు. ఇట్లా ఉంది ఇక్కడ విద్యార్థులంతా వెళ్ళిపోతున్నారు, గుంటూరు, హైదరాబాద్, బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. విద్య వెనుకబడుతానంటే నేను తప్పకుండా వస్తాను, మీకు న్యాయం చేస్తాను అన్నాడు. కానీ హాస్టల్స్ ఇక్కడ కేజీబీ ఇంకా అవసరం ఉంది, కస్తూర్బా స్కూల్స్ ఇంకా పెట్టాలి.